నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. సో ఈరోజు మనం గొనోరియా గురించి మాట్లాడుకుందామండి. గొనోరియా అంటే ఏంటి? సో జనరల్గా గొనోరియా అనేది ఒక ఎస్టిడి ఇన్ఫెక్షన్ అండి. ఇది నెసేరియా గొనోరియే అనే ఒక కాజేటివ్ ఆర్గానిజం ద్వారా ఒక లైంగిక సంక్రమణ వ్యాధి, ఒక మేల్ టు ఫిమేల్ కానీ ఒక ఫిమేల్ టు మేల్ కానీ ఒక అన్నోన్ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ ఎవరైతే గోనోకోకల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళతో ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా ఈ గొనోరియా అనేది రావడం జరుగుతుందండి. సో అసలు ఈ గొనోరియాలో మెయిన్గా బేసిక్గా ప్రాథమిక లక్షణాలు ఏముంటాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్పోజ్ అయిన ఒక వారం రోజులకు కానీ ఒక 5 to 7 days తర్వాత మూత్రంలో మంట, విపరీతమైన ఒక రకమైన పెయిన్, అనీజీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అంటే మూత్రం పోసేటప్పుడు మంట, బర్నింగ్ వైల్ పాసింగ్ యూరిన్, అలాగే మూత్రం పోసేటప్పుడు నొప్పి, ఒక రకమైన అనీజీనెస్, పెయిన్ వైల్ డ్యూరింగ్ మిక్చురేషన్, అలాగే జనరల్గా యూరిన్ పోసినప్పుడు జనరల్గా కమోడ్లో ఏంటంటే నొరగలాగా వస్తూ ఉంటుంది. ఒక రకమైన అఫెన్సివ్ పాసి న్యూస్ వాసనలాగా గొనోరియాలో చాలా కీ సిమ్టమ్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మూత్రం పోసినప్పుడు నొప్పి, మూత్రంలో మంట, మూత్రం పోసినప్పుడు కమోడ్లో ఒక రకమైన నొరగ, ఫోమీ యూరిన్ అని చెప్తూ ఉంటాం. అలాగే 4వ సిమ్టమ్ ఏంటంటే విపరీతంగా ఒక రకమైన దుర్వాసన, ఒక రకమైన న్యూస్ వాసన. చేప కడిగినప్పుడు వాసన ఎలా వస్తుందో అలాంటి వాసన అనేది ఈ గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్లో చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా అతను ఎక్స్పోజ్ అయిన ఒక వారం రోజుల తర్వాత కనిపిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎటువంటి నిస్సంకోచంగా భయం లేకుండా ఫస్ట్ ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. దీని ద్వారా మనం అవసరమైన రక్త పరీక్షలు చేసి అది గోనోకోకల్ ఇన్ఫెక్షనా లేదంటే ఇతరత్ర ఏమన్నా వేరే ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ అనేది మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకుంటాం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే వీళ్ళు ఏమైనా హెచ్ఐవియా లేదంటే ఇంకేదైనా ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ అని బాధపడిపోయి భయపడిపోయి డాక్టర్ గారి దగ్గరికి రావడం మానేస్తూ ఉంటారు. సో గ్రాడ్యువల్గా ఇన్ఫెక్షన్ ఏంటంటే అతనికి తోచిన మందులు ఏవైతే ఉన్నాయో అతను వాడేసుకుంటూ ఉంటాడు. అంటే దీన్ని సెల్ఫ్ మెడికేషన్ అంటూ ఉంటారు. ఎప్పుడు ఎస్టిడి ఇన్ఫెక్షన్స్లో సెల్ఫ్ మెడికేషన్ అనేది చాలా డేంజరస్ అండి. ఎందుకంటే గోటితో పోయేదాన్ని గొడ్డలు పెట్టి నరకటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్లో ఒకసారి వీళ్ళు నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది గ్రాడ్యువల్గా అసెండింగ్ ఇన్ఫెక్షన్ అని చెప్తుంటాం. అంటే కింద పెనిస్ నుంచి పైన యూరినరీ బ్లాడర్ లోపల పొరల వరకు ఇన్ఫెక్షన్ అనేది అసెండ్ అయిపోతూ ఉంటుంది. అంటే దీన్ని సిస్టైటిస్ అంటూ ఉంటాం. అంటే బ్లాడర్ వాల్ ఇన్ఫ్లమేషన్, లోపల యూరినరీ బ్లాడర్ మసిల్ వాల్ ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ సోకినప్పుడు దీన్ని సిస్టైటిస్ అని చెప్తూ ఉంటాం. గ్రాడ్యువల్గా ఈ సిస్టైటిస్ ఏమవుతుందంటే యూరేటర్స్ ద్వారా ఒక్కొక్కసారి కిడ్నీ వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుందండి. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నెగ్లెక్టెడ్ కేస్ ఆఫ్ గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే గ్రాడ్యువల్గా పెనిస్ నుంచి యూరినరీ బ్లాడర్ నుంచి యూరేటర్స్ నుంచి కిడ్నీ వరకు వెళ్ళిపోయింది అంటే మళ్ళీ అతన్ని వెనక్కి తీసుకురావడం అనేది చాలా కష్టం అవుతుందండి. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్లో ప్రాథమిక దశ లక్షణాలు ఏవైతే 4 నేను చెప్పానో అట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే మీరు ఎక్కడ ఏ మెడిసిన్ వాడాలనుకుంటున్నారో ఆ మెడిసిన్కి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గర మీరు అప్రోచ్ అయినప్పుడు తద్వారా ఒకసారి ఎవాల్యుయేట్ చేసి దానికి మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేయడం జనరల్గా జరుగుతుందండి. దీంట్లో మనకి అవసరమైన హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రెమెడీస్ మనకి హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయండి. దీన్ని మనం పల్స్టిల్ అని, నాట్రిమ్యూర్ అని, సల్ఫర్ అని, బెరెటాకార్బ్ అని, లైకోపోడియం అని అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ వీలైతే అవసరమైతే సిమ్టమాటిక్గా కూడా మనం పేషెంట్ని హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు, ఆ లక్షణాలు తగ్గించుకోవచ్చు అని నేను చెప్తున్నాను. సో ఇతను ఏం చేస్తాడంటే అతను తోచిన మందులు వాడేసుకున్నాం లేదంటే తోచిన డాక్టర్ దగ్గరికి అతను ఏమీ వాడకుండా అతను కొన్న నాలెడ్జ్ అతను తన మీద ప్రయోగించుకుని వాడుకోవడం అనేది ఏదో అంతా ఒక క్లమ్జీగా ఒక క్లియర్ కట్ పిక్చర్ లేకుండా వస్తూ ఉంటాడు. సో ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుని మెడిసిన్ ఇచ్చి తర్వాత మన అతని బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది మన హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసుకుని మనం గ్రాడ్యువల్గా మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో మనం తీసుకురావడం 15 days నుంచి ఒక 20 days పాటు టైం తీసుకుంటుందండి. సో ఈలోపు మనం క్లినికల్గా పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడో మనం ఇచ్చే మెడిసిన్ కంటూ చూసుకుంటూ మనం ఇందాక నేను చెప్పిన మెడిసిన్స్ అతనికి ఏం సిమ్టమ్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయో మ్యాచ్ చేసుకుని తద్వారా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే ఈ గొనోరియా లాంటి ఇన్ఫెక్షన్స్ని హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా పూర్తిగా అరికట్టుకోవచ్చని వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను.